హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను అలిపిరి స్టెప్స్ ద్వారా తిరుమల చేరుకున్నా కదా, దాని నెక్స్ట్ వీడియో అనమాట ఇది. మా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారండి. మాకు దర్శనం స్లాట్ ఈవినింగ్ 6కి ఇచ్చారు. సో వాళ్ళు ఆఫ్టర్నూన్ 11కి అట్లా స్టార్ట్ అయ్యారు. ఎంటర్ అయ్యామండి. దీని తర్వాత అలిపిరి చెక్ పోస్ట్ ఉంటుంది కదా, కానీ అండి చాలా ఎండ ఉంది, చాలా ట్రాఫిక్. కానీ చిన్న పిల్లని తీసుకెళ్లే వాళ్ళు కొంచెం ఈ టైంలో కొంచెం స్కిప్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర రీచ్ అయ్యామండి. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది కదా, నియర్లీ చెకింగ్ 40 మినిట్స్ పైనే పట్టిందండి. శ్రీవారి సర్వదర్శనానికి 24 అవర్స్ టైం పడుతుందండి. అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనకేమో 7 అవర్స్ టైం పడుతుంది. మాకేమో దర్శనమేమో ఈవినింగ్ 6కి ఇచ్చారు స్లాటు, కానీ ఈ మధ్యలో తలనీలాలు ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి సరే తలనీలాల దగ్గర కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుందామని వెళ్ళామండి. అక్కడ చూస్తే మామూలుగా లేరు జనాలు. సరేలే అని చెప్పేసి క్యూలో వెయిట్ చేశాను. 40 మినిట్స్ టైం నేను వెయిట్ చేసిన తర్వాత, మీకు ఎవరండి, ఎవరైతే తలనీలాలు ఇవ్వాలో వాళ్ళే రావాలి, ఇక్కడ కెమెరాలో పడుతుంది అని చెప్పారు. సరేలే అని ఇంకా నేను లేసాను. ఈలోపు మా వారు వచ్చారు. తను వచ్చి టికెట్ తీసుకున్నారు. తలనీలాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి ఎర్లీగా రావాలి అనుకున్నాము. ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇంకా అట్లాగే వెళ్ళి క్యూ లైన్లో కానీ వెళ్ళాము. క్యూ లైన్లో కానీ వెళ్తే లక్కీగా మాకేమో దర్శనము 5 అవర్స్లో అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూలు తీసుకున్నామండి. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ ఇట్లా చూసుకుంటూ వస్తున్నామండి. మాడ వీధుల్లో అంతా నడుచుకుంటూ. అసలు ఆ లైట్స్ కానీ అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి, అట్లా అనిపించింది. మార్నింగ్ అంతా చాలా ఎండ. అండ్ కొంచెం మేము ఆ దర్శనం దగ్గర కంపార్ట్మెంట్లో వెయిట్ చేసినప్పుడు కొంచెం రైన్ పడింది. దానివల్ల ఏమో ఇంకొంచెం చల్లగా, అసలు ఆ లైట్స్ చెప్పలేమండి. నిజంగా అండి, స్వామివారిని చూసే మనం 5 సెకండ్స్ కోసం ఒక 3 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకోవడం, నిజంగానే అండి, హెవెన్ అంటే ఇదేనేమో అని అనిపించింది నాకైతే. అక్కడి నుంచి మేము వచ్చేసామండి, రూమ్కి వచ్చేసాము. ఈ రూమ్ మేము ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాము, 3 బెడ్రూమ్ ఉంది. ఇక్కడ హాలు, డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా ఇచ్చారు. ఆ కిచెన్ ఏరియాలో కూడా విజల్స్, మైక్రో ఓవెన్, కెటిల్, సమ్ టీకి చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్లో మిల్క్ కూడా ఉన్నాయండి. నిజంగా ఒక ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి మరీ. కాకపోతే మేమేం వంట సెక్షన్స్ అవన్నీ పెట్టుకోలేదండి, ఎందుకంటే మళ్ళీ కష్టమైపోయిద్ది అని చెప్పేసి. పైగా డ్రైవింగ్ కూడా చేయాలి కాబట్టి వంట జోలికి వెళ్ళలేదు అండి. మొత్తానికి తిరుమల దర్శనం చాలా బాగా జరిగిందండి. నాకు అవకాశం ఇస్తే ఈరోజు దర్శనం అయిపోయి మళ్ళీ రేపు కూడా చేసుకోండి అంటే నేను మళ్ళీ వచ్చి చేసుకునే టైప్ అండి. నాకులాగా మీకు తిరుపతి అంటే బాగా పిచ్చి ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది వస్తారో కమెంట్స్లో. ఇది అయిపోయినాక మేము రూమ్లో కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళామండి డిన్నర్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్తో వస్తాయి. థ్యాంక్ యూ అండి.